సంపేట వేదలు సకల సూత్రాల స్వామిటి గంగా చిన్నేటి గంగా పెట్టేటి గంగా 12 వస్తాల బాగరెడ్డి గంగా 9 వస్తాల తమ్ముడు గంగా రోజు గంగా గంగా రెక్క గంగా తోడకుండలు ఉంటాయి గంగా నీలగుండలు పెట్టేటి గంగా పాలగొండలు ఉంటాయి పాలగల గంగా సొప్పపల్లి ఉంటాయి పాలగంగా గంగోరి ఏగడి ఆగలే శివునికి శివ పూజ నాడు పరమేశ్వరుడు శాపలేదు మా తల్లి పార్వదేవి పగల పార్వతి పిగల మాట జడల జాలని గంగా రోమ రోమాల శంకర వరవలింగం కాలను గజలు గడ దర్శనాలు కళ్య పరుషాలు ముంగల పూజ చంద్రం దాస్తం దశ చిత్రకన్న దాస్తం 14 గస్తాలు ధరించిన మాంకాళి నాయన చిన్నగిరి భద్ర కమై దేవుడు రాజవేది మతం పల్లిది మంగనాలు సమం కాటవిది ముందుకన్నా పుట్టిన ముందుడిలా నాలుగో కాలకన్నా ముందు విడిన వేళ్ళ వాడే సగం పాటవిది కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మెడలమ్మ కస్త్ర దేశ గోల్కొండ విజయకుమార కింద జయించిన ఆనందీషు సత్యనారాయణ నా సాటిగా పలక దర్శన ఎక్కడే ఇచ్చిన పుట్టిన నా పిల్లకసులని కరగచ్చిన కైలాసవతి కమలు కమలు నా బెల్లవాణిది బేలకట నా సాకలు సల్లసపట నా బేలది లంకన వల్లవాణిది వర్షమ కమలిది సారా దేవే బగరాన ససమైన వాటాన బాలం బగరాన బగరం దాని బడిగంటన మాదిరింటి కూటాన పేటల నాటే పెదమనంటే తనమారమనంటే పల్లెమనంటే ఏడుగలమనంటే ఆ లక్ష్మినేనే భూలక్ష్మినేనే ధనలక్ష్మినేనే వడ్ల ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలమనంటే నల్గక రూపంబు నల్లబోసినంటే కటలమనంటే సూదులమనంటే కనకాల కట్ట వేసినంటే నా చిన్ని తమ్ముడు పింగుల మరణ శరణము 7 రక జలము యాగంగా ఉన్నాము తన మీద దండం పెట్టుకుని నా పేద గ్రామానికి ఏమి ఇచ్చారు అమ్మా ఈసారి ఆషాఢ మాసం బోనాల్లో తల్లి మొదటి ఆషాఢ మాసం మొదటి దినమే మీకు మహాభిషేకమని తదుపరి ధ్వజారోహణ అదేవిధంగా తీర్థదశమి హోమంలో అగ్ని ప్రతిష్ట అదేవిధంగా ఎంతో భక్తితో జరుపుకున్నాము. ఈ పూజలన్నీ నిర్వహించాము. తదుపరి మహాభిషేకం అని పూర్ణావతి శాకాంబరకరణ పులంగి సేవ లక్ష కుంకుమార్చన లక్ష్మ బిల్వార్చన లక్ష పుష్పార్చన శాంతి కళ్యాణము తొట్టిలో సమర్పించినాను. తల్లి నీకంతా సంతోషంగా ఉందా మా అమ్మ? సంతోషంగా ఆనందంగా అనుకున్నాను. ఈ పూజలన్నీ లెక్క చెబుతున్నావు బాలక. నేను తీర్చుకునేగలం నా వాళ్ళు ఒకన్నది సంతోషంగా ఆనందంగా జరిపించుకుంటానండి. అమ్మా గత 6 సంవత్సరాల నుండి సప్తమాతృలకు సప్తగోణం అని విజయవాడ కనకదుర్గమ్మ వారికి అదేవిధంగా ఈ నగరంలో ఉన్నటువంటి 6 ప్రధాన దేవాలయాలకు కూడా మేము బంగారు పాత్రలు నైవేద్యం సమర్పిస్తున్నాం. పట్టు వస్త్రాలు ఒడిపియము సమర్పించడం జరుగుతుందని మీకు సంతోషంగా ఉందా? సంతోషంగా నా కదలియాలందరికీ సంతోషంగా ఉంది బాబా. నాతో పాటు నా ప్రజలను కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా తల్లి. ప్రతి ఏడాది ప్రతి సంవత్సరం కూడా మీకు ఈ మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో అదేవిధంగా మీకు పూజలు చేస్తుంటారు. వారందరూ కూడా అడుగడగలతో ఉండాలి. అదేవిధంగా అందరూ సుభిక్షంగా ఉండాలి. అందరూ కూడా సుఖ సంపదతో ఉండాలని దీవించమ్మా. నా గ్రామంలోని ప్రజలందరూ సుఖ శాంతులతోటి భక్తి ఇలా చూసుకునే భారం నాది. అదే కాలకుల్లి నాటే నా మునివలకు దిగుతున్నా. బాల బచ్చలకే గాని గర్భిణీ స్త్రీలకే గాని ఎటువంటి అనారోగ్యం రాకుండా చూసుకుంటా. అమ్మా ఈ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఎన్నో ఏళ్ళ నుంచి ఈ పకడ్బందీగా ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమంది సంఘ విద్రోహక శక్తులు మార్గ ద్రవ్యాలు
రాజ్యాన్ని అటువంటి మార్గదర్శకాలు దేశ విదేశాల నుంచి రవాణా చేస్తూ యువకులతో పాటు విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారు. వారికి మంచి మార్గంలో పెట్టి వారికి బంగారు భవిష్యత్తు కల్పించాలని కోరుతున్నాను తల్లి. నా వాళ్ళందరూ చెడు దారిలో ఉన్నారని సక్రమంగా ఉండేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. వాళ్ళకి ఎప్పటికప్పుడు నేను వాళ్ళని శిక్షిస్తూనే ఉన్నాను. శిక్షించడమే కాదు, వాళ్ళని రక్షించుతున్నాను. ధన్యవాదాలు తల్లి. హైదరాబాద్ బాగా నగరానికి విరాళమండి ప్రధానమైన మార్కెట్. ఎప్పటి నుండో ఈ నగరంలో ప్రజలకు కూరగాయలు అందించే మార్కెట్ నేటి వరకు వ్యాపారాలు ప్రధాన కేంద్రంగా ఉంది. వీరందరికీ రాబోయే రోజుల్లో కూడా దినదిన అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి అందరినీ కూడా దీవించి వీళ్ళందరినీ కూడా సుఖ సంతోషం ఉండాలని మనం చేస్తున్నానమ్మా. నా పక్కనున్న వాళ్ళు నా వాళ్ళందరికీ నేను విన్నట్టు ఉన్న వాళ్ళకు ఎటువంటి అపదారాన్ని పను నా దరిదాపుల్లోనే పెట్టుకున్నారు కదా. వాళ్ళక రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి కష్ట నష్టాలు రాకుండా చూసుకునే వ్యవహారం. ధన్యవాదాలు తల్లి. అదేవిధంగా అమ్మ మిరాలమ్మ గ్రామ ప్రజలందరూ కూడా 365 రోజులు మా మహిళలు, మా భక్తులు అందరూ కూడా, పిల్లలు, వ్యాపారస్తులు అందరూ కూడా ఈ దేవాలయంలో సేవ చేసుకుంటున్నారు తల్లి. వాళ్ళందరికీ ఎటువంటి అపాయం కాకుండా వ్యాపారంలో దినదిన అభివృద్ధి చెందాలని, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా అందరూ దినదిన అభివృద్ధి చెందాలని, మా మిరాలమ్మ మా గ్రామంలో మా ఆడపిల్లలు ఇక్కడ పెళ్లి చేసుకొని పోయారు. వాళ్ళందరూ కూడా పిల్ల పాపలతో సంతోషంగా చూడాలని మనం చేస్తున్నానమ్మా. కోరిన వారికి కొంగు బంగారం చేయడం నా వంతు బాలక. నా వాళ్ళందరినీ, నా బాలికలందరినీ కూడా తప్పనిసరిగా అభివృద్ధి చెందాలని అందరూ కూడా మీరు ఇట్లా మాకు సహకరించండి.